మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి ఉన్న క్రేజ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. సుదీర్ఘ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో ఉంటూ ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ని అందించిన ఘనత ఎన్టీఆర్ సొంతం. ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ స్థాయిలో తన ఇమేజ్ని మరింతగా పెంచుకున్నాడు. దీంతో వార్ 2 నుంచి పిలుపొచ్చింది. ఎన్టీఆర్ ఇమేజ్ తమకి మరింతగా ఉపయోగపడుతుందనే మేకర్స్ ఎన్టీఆర్ని ఒప్పించి వార్ 2లో చేయించారు. ఈ విషయాన్ని చాలా ఫంక్షన్స్లో వార్ 2 మేకర్స్ చెప్పడం జరిగింది. కానీ రీసెంట్గా బాలీవుడ్కి చెందిన నటుడు, ఫిలిం క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్ ఎక్స్ వేదికగా వార్ 2 గురించి స్పందిస్తూ ఒక ఫ్లాప్ చాలా విషయాలని మార్చగలదు. ఎన్టీఆర్తో యష్ రాజ్ ఫిలిమ్స్ తమ తదుపరి చిత్రాన్ని పక్కన పెట్టేసింది. హిందీ సినిమాలకి సంబంధించి ఎన్టీఆర్ కెరీర్ ముగిసింది. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ హృతిక్ రోషన్తో క్రిష్ 4 సినిమా నిర్మించడానికి నిరాకరించడంతో పాటు డైరెక్టర్ అయాన్ ముఖర్జీని ధూమ్ 4 నుంచి తొలగించారు. హృతిక్ భవిష్యత్తులో యష్ రాజ్ టీంతో కలిసి పనిచేయడు. కియారా అద్వానీ కెరీర్ శాశ్వతంగా ముగిసిపోయిందంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కమల్ రషీద్ ఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, అది ఒక బ్రాండ్. 19 ఏళ్ల వయసులోనే తెలుగుతో పాటు ఎంటైర్ సౌత్ చిత్ర పరిశ్రమకి చెందిన అన్ని రికార్డులని ఒక మూలన పడేసి అగ్ర హీరోగా అవతరించాడు. వార్ 2 అంచనాలని అందుకోవడంలో ఫెయిల్ అయింది, కానీ బాక్సాఫీస్ దగ్గర 350 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందుకు ఎన్టీఆర్ కూడా ఒక కారణం. ప్రశాంత్ నీల్తో రాబోయే పాన్ ఇండియా చిత్రం నీకు సమాధానం చెప్తోంది. బాలీవుడ్లో కూడా మళ్ళీ స్ట్రైట్ చిత్రంతో వస్తాడని ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు.